సృష్టి కంటే ముందు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన స్వభావం ఏంటి? నమ్మదగిన వాడు. ఇప్పుడు మనం అనుకుంటాం దేవుడు మన జీవితంలో మనం చేసిన క్రియలను బట్టి మారిపోతాడు అనుకుంటారు ఎప్పుడన్నా? దేవుడు మనకు డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేస్తాడు. నేను సరిగ్గా ఉంటేనే దేవుడు నాతో సరిగ్గా ఉంటాడు, నేను ఏదైనా తప్పు చేస్తే నాతో దేవుడు కొంచెం కఠినంగా ఉంటాడు, లేకపోతే నేను ఏదైనా చేస్తేనే నాకు దేవుడు పాజిటివ్గా ఉంటాడు, నేను ఏదైనా చిన్నది దేవుడికి ఇష్టం లేదు చేశానా దేవుడు నన్ను నిందించడం స్టార్ట్ చేస్తాడు, దేవుడు నన్ను తప్పుడుగా చూస్తాడు, దేవుడి దృష్టిలో నేను పాపిస్టోడ్లాగా అయిపోతా అని నువ్వు అనుకుంటావు కదా. అది అబ్సల్యూట్లీ రాంగ్, అది తప్పు. దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నటికీ నమ్మదగిన వాడే. నిన్ను సృజించక ముందు నమ్మదగిన వాడే, నిన్ను సృజించిన తర్వాత నమ్మదగిన వాడే, భూమి మీద నమ్మదగిన వాడే, పరలోకంలో నమ్మదగిన వాడే. నీ యాక్షన్స్, నీ క్రియలు ఆయనకున్న వ్యక్తిత్వాన్ని మార్చలేవు. నీ క్రియలు, నీ పద్ధతులు, నువ్వు చేసేది, నువ్వు తాగుడా, నువ్వు తిరుగుడా, నువ్వు బూతులు మాట్లాడడమా, నీ ఇచ్చలు నువ్వు చెయ్యడమా, చూడడమా, లేకపోతే శరీర ఇచ్చలు, ఎన్ని నువ్వు చేసినా నీ దేవుడు మాత్రం స్టేబుల్గానే ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ దేవుడు నీ పట్ల కలిగిన ప్రేమ, కలిగిన కృప, కలిగిన ప్రతిదీ స్టేబుల్గానే ఉంటుంది. ఆమేన్.